అనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు. ఆయనకు గోపాలుడనే కుమారుడుండేవాడు. గోపాలుడు బుద్ధిమంతుడు. లేనిపోని వాటిని గురించి విచారించేవాడు కాడు. కష్టాలు కలిగితే వాటినుంచి ఉపాయంగా బయటపడే వాడు. అంతేగాని వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాడు. ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక కూతురున్నది. ఆమె పేరు జానకి. జానకిని గోపాలుడు తరచు చూస్తుండేవాడు. ఆమె అంటే గోపాలుడి కిష్టముండేది. అటువంటి సందర్భంలో గోపాలుడి తండ్రి తన కొడుక్కు జానకిని చేసుకుందామనుకున్నాడు. ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది. పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటయింది. ఆనాడు పెళ్లికొడుకు తరపువారంతా పెళ్లికూతురి తండ్రి ఇంటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని వసారాలో కూర్చోబెట్టి పెళ్లికూతురు తండ్రి జానకితో, అమ్మా, నువ్వెంత పనిమంతు రాలివో పెళ్లివారు చూస్తారు. నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్లి పెద్ద చెంబులో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యి అని పని చెప్పాడు. జానకి పెద్ద చెంబు పట్టుకుని గొడ్లను పాలు పితికింది. పాలు తెచ్చి వంటింటో పొయ్యిమీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది. ఇంతలో జానకి కళ్ళు పైనున్న అటకమీద పడ్డాయి. ఆ ఆటకమీద పాతరోకలిబండ ఒకటి కొద్దిగా బయటికి పొడుచుకువచ్చి ఉన్నది. ఆ రోకలిబండ చూస్తూ ఉంటే జానకి ఆలోచన పరిపరి విధాలపోయింది. రేపు తన పెళ్ళవుతుంది. కొంతకాలానికి పిల్లాడు పుడతాడు. పసి వెధవ తనను విడిచుండడు. ఏంటో పని ఎట్లా? అందుచేతవాణ్ణి చంకనేసుకుని పనిచేయాలి. వాణ్ణి చంకనేసుకుని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది. ఇంతలో అటకమీదనుంచి రోకలిబండ కాస్తా వాడి నెత్తిమీద పడుతుంది. పాప, వాడి ప్రాణానికెంత కావాలి? ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకికి పట్టకాని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని భోరుమని ఏడవసాగింది. కుమార్తె ఎంతకూ రాకపోవటం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగుపెట్టింది. అడుగు పెడుతూనే కూతురి దుఃఖం చూసి, ఏమిటే తల్లీ అని అడిగింది. పసి వెధవమీద ఆ రోకలిబండ పడిందే. నా కన్నతండ్రికి నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టున ఏడ్చింది. అయ్యో నాయనా, నీకెంతగతి పట్టిందిరా? కళ్ళ చూసుకోకుండా నే పొయ్యావుట్రా. ఈ పాపిష్టి రోకలిబండ ఎక్కడ దాపరించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు లకించుకుంది. మరికాసేపటికి ఇంట్లో ఆడవాళ్లు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానకి పుట్టే పిల్లవాడు చచ్చినందుకు భోరున ఏడుపులు పెడబొబ్బలు సాగించారు. ఈలోపుగా పొయ్యిమీద పాలు పొర్లనారంభించాయి. పిల్ల ఇంతసేపాయే రాదేమబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూచునుగదా వంటింటో తనవారంతా దుమఖ సముద్రంలో మునిగి ఉన్నారు. ఏమిటర్రా, ఏం కొంప మునిగిందర్రా అన్నాడా పెద్ద మనిషి ఆదుర్దాగా. అయ్యో, మీకింకా తెలీదుటండి, ఆ పాపిష్టి రోకలిబండ కాస్త చంటి వాడిమీద పడిందండి అని భార్య శ్లోకాలు తీసింది. ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ. మన జానకి కొడుకు అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడిచింది. దాంతో ఇంటాయనకి మతిపోయి ఆయన కూడా గుడ్లనీళ్లు కుక్కుకోసాగాడు. పెళ్లికూతురు వాళ్ళెవరూ అయిపు లేకపోవటం చూసి గోపాలుడు లోపలికి ఒక్క క్షణంలో అతనికంతా అర్థమైంది. పొయ్యిమీదనుంచి పాలుదించి అటకమీది రోకలిబండ వెనక్కుతోసేసి, జానకిని పెళ్లాడటం నాకిష్టమేగాని ప్రపంచంలోకల్లా వెర్రిముండని పెళ్లాడటం నాకిష్టంలేదు. దీని వెర్రివాళ్ళింకా ముగ్గురైనా ఉన్నా రని నాకు నమ్మకం కలిగితేగాని నేను దీన్ని పెళ్లాడను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్లను వెతుకుంటూ బయలుదేరాడు. పోయి గోపాలుడొక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దానిమీదికి ఆవు నెక్కించటానికి ప్రయత్నిస్తున్నది. ఏం చేస్తున్నావు? ఆవ్వా అని అడిగాడు గోపాలుడు. అయ్యో నాయనా, ఇది నా ఆవు. వెళ్ళి వాళ్ల దొడ్లోనూ వీళ్ల దొడ్లోనూ పడుతుందిగాని సొంత ఇంటి కప్పు మీద కావలసినంత గరిక మొలిస్తే అది మెయ్యదు అన్నది ఆ మనిషి. ఆవును ఇంటి కప్పెక్కించకపోతే నువ్వే ఎక్కి ఆగరికి కోసి దాని ముందు బవెయ్యరాదు అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, 4 కాళ్లది ఆదే నిచ్చెన ఎక్కలేకపోతే 3 కాళ్ల ముసల్ని నేనెక్కగలనా అన్నది అవ్వ. ఆవు కప్పుమీద నిలవలేక కిందపడితేనో
అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, నేనా మాత్రం ఆలోచించలేదా? ఆపుకొమ్ములకి కట్టిన పలుపు ఇంటి కప్పులోనుంచి దూర్చి నా నడుముకు కట్టుకున్నాగా అన్నది ఆ మనిషి. సరే కానిమ్మని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవును కప్పెక్కిమనుకున్న కొద్దిసేపట్లోచాడు. ఆవు కప్పు మీదినుంచి జారి కింద పడింది. ఆ మనిషి వెళ్లి కప్పుకు అంటుకున్నది. జానకి కంటే వెర్రిముండా కనీసం ఒకతైనా ఉన్నది అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు. పొద్దుకే సరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు. ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడింటో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు. గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు. అప్పుడే గొల్లవాడు మందను తోలుకొచ్చాడు. మందను కొట్టంలోకి తోలి 2 భుజాలమీదిగాను చేతికర్ర అడ్డంగా పట్టుకుని గొల్లవాడు ఇంటిలోకి పోటోయినాడు. ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడొచ్చి వాడు కాస్తా కింద పడ్డాడు. లేచి మళ్లీ అట్లాగే పడ్డాడు. ఇది చూసి గోపాలుడు, ఏమోయ్, భుజాలమీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలటం లేదు అన్నాడు. దానికి గొల్లవాడు, నీకు తెలీదు సామి, ఈ ఇంటో భూతం ఉండాది, అది నన్ను రోజూ ఇట్లానే ఏడిపిస్తది అంటూ మళ్లీ మళ్లీ పడసాగాడు. చిట్టచివరకు పడిలేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు. జానకి కన్నా వెర్రిముండా కొడుకు మరొకడు కూడా ఉన్నాడన్నమాట అనుకుంటూ మర్నాడుదయం గోపాలుడు మళ్లీ ప్రయాణం సాగించాడు. రాత్రి పడే సమయానికి గోపాలుడొక గ్రామం చేరాడు. అవి పౌర్ణమి వెన్నెల రోజులు. గోపాలుడా ఊరు చేరేసరికల్లా చంద్రుడు నడినెత్తిన దేదీప్య మానంగా వెలుగుతున్నాడు. గ్రామంలో పౌరులంతా హడావుడిమీద ఉన్నట్టు కనిపించింది. చాదలు, వలలు, బొక్కెనలు తీసుకుని పరిగెత్తిపోతున్నారు. జనం ఎక్కడన్నా కొంపలంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో. లేదు, గాడిబావిలో ఇంత వెన్నముద్ద తేలుతున్నది, దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి. గోపాలుడు బావి దగ్గరికి వెళ్ళాడు. ఊరంతా అక్కడే ఉంది. కొందరు కేకలేస్తున్నారు, కొందరు ఇతరులను పిలుస్తున్నారు, కొందరు కడవలకు కడవలు నీరు తోడి పారబోస్తున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఆ గుంపులోనుంచి తోసుకుని బావి దగ్గరికి వెళ్లి లోపలికి తొంగిచూశాడు. బావినీళ్లలో చంద్రబింబం కనిపించింది. అది వెన్న ముద్ద కాదరా, చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూఢులతో చెప్పాడు. కాని వాళ్లెవరూ వినిపించుకోలేదు. ప్రపంచంలో చాలామంది వెర్రి వెధవాయలున్నారని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. జానకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెర్రివేషాలు సహించటం నేర్చుకున్నాడు. ఇద్దరూ ఎంతోకాలం సుఖంగా కాపరం చేశారు.